హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సుజారావి డైరీస్. ఈరోజైతే ఒక టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అదేనండి, నువ్వుల లడ్డు ఎలా తయారు చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ఈ మాట చెప్పగానే మీకు మైండ్లో ఒక థాట్ వచ్చేసి ఉంటుంది, అందరి ఛానల్స్లో నువ్వుల లడ్డు తయారు చేయడం ఎలాగో చూసేసాను కదా, మరి నీ ఛానల్లో నేను ఎందుకు చూడాలి అని అక్కడే మీరు పప్పులో కాలేసినట్టు. సో నేను ఈ నువ్వుల లడ్డులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తాను. అదేంటో మీకు చూపిస్తాను, వచ్చేయండి. నువ్వుల లడ్డుకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నువ్వులండి. చూసారా, ఒక ఫుల్ కప్పు నువ్వులు తీసుకున్నాను. దాంతోపాటు ఒక హాఫ్ కప్పు వేరుశనగ గుళ్ళు. నేను చెప్పాను కదా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది, అదేనండి నల్ల మినువులు అనేవి గుర్తున్నాయి కదా, తెలిసే ఉంటారు. అది పొట్టు తీయకుండా ఉండే పప్పు. సో దాన్ని వచ్చేసి వేరుశనగ గుళ్ళు ఎంత తీసుకున్నానో దానికి హాఫ్ క్వాంటిటీలో నల్ల మినువులు తీసుకోండి, ఓకేనా. సో అలాగే మేమైతే వైట్ షుగర్స్ని యూస్ చేయము, బెల్లాన్ని అయితే యూస్ చేస్తాను. దట్టు నేను చాలా తక్కువ క్వాంటిటీలో యూస్ చేస్తాను. చూడండి, ఈ స్పూన్తో నేను 1.5 స్పూన్ జాగరిని అయితే యూస్ చేశాను. అలాగే 3 యాలక్కాయలు. ఏంటి ఇంత తక్కువ స్వీట్ యూస్ చేస్తారు, అది సరిపోతుందా అని అనుకుంటారా? సరిపోతుందండి. మన ఇండియాలో అయితే చాలా స్వీట్ తినేస్తాం కదా, స్వీట్స్లో చాలా ఎక్కువ స్వీట్ ఉంటుంది. అట్లా తింటేనే మనకి తిన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చాకే మాకు అర్థమైంది, ఇక్కడ స్వీట్స్ టేస్ట్ చేసిన తర్వాత మైల్డ్ స్వీట్ ఉంటేనే సరిపోతుంది అనిపించింది. సో స్వీట్స్ అనేవి అంత హెల్తీ కాదు కదా. సో ఇక్కడికి వచ్చి మేము కొన్ని అలవాట్లని చేంజ్ చేసుకున్నాం. దాంట్లో మెయిన్ వచ్చేసి ఈ తక్కువ క్వాంటిటీలో తీసుకోవడం. మాకైతే ఈ స్వీట్స్ సరిపోతాయండి. మీకు ఇంకా స్వీట్ ప్రియులైతే ఇంకొంచెం మీరు స్వీట్ యాడ్ చేసుకోవచ్చు. రండి, ప్రాసెస్ ఏంటో నేను చూపిస్తాను, నాతో పాటు వచ్చేయండి. ఇప్పుడైతే నేను కడాయి స్టవ్ మీద పెట్టేసుకున్నాను. అది కొంచెం హీట్ అయిందండి. ఇప్పుడు నల్ల మినువులను అయితే రోస్ట్ చేసుకుందాం. స్లోగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. బ్రౌన్ కలర్ అనేది తెలీదు, కాకపోతే ఇది బాగా రోస్ట్ అయ్యే కొంది ఒక గుడ్ అరోమా అనేది వస్తుందండి. అంతవరకు దీన్ని రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే బాగా రోస్ట్ అయిపోయాయండి, ఒక మంచి అరోమా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాను. సో ఇప్పుడు వేరుశనగగుళ్ళని వేపుకుందామండి. ఇప్పుడు ఈ వేరుశనగగుళ్ళని చూసారా, బాగా రోస్ట్ అయ్యాయండి. రోస్ట్ అయ్యాయని మీకు ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ నేను చూపించినట్టుగా ఆ పొట్టు అనేది బయటకు వచ్చేస్తేనే అది బాగా రోస్ట్ అయినట్టు. అలా కాకుండా ఉంటే పచ్చి లోపల బాగా ఉడకకుండా బయట నల్లంగా అయ్యాయంటే వాటిని మనము మిక్సీ పట్టేటప్పుడు పచ్చిగా ఉంటాయి, తినేటప్పుడు కూడా మనకు అంత టేస్ట్ అనేది ఉండదు. ఓకే, నాకైతే ఇప్పుడైతే బాగా రోస్ట్ అయిపోయాయండి. వీటిని కూడా ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఫైనల్గా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నువ్వులండి. నువ్వులను కూడా మనం బాగా రోస్ట్ చేసుకుంటాం. ఈ నువ్వులతో పాటు ఇలాచీ తీసుకున్నాను కదండి, ఈ ఇలాచీని కూడా దీంట్లో వేసేసి డ్రై రోస్ట్ చేసుకుంటాం. ఇవి కూడా బాగా రోస్ట్ అయిపోయాయండి. చూసారా, టప్ 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 అని సౌండ్ వస్తుందో చూసారా, అలా వస్తే నువ్వులు బాగా రోస్ట్ అయినట్టు. వీటిని కూడా మనం ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకుంటాం. ఈ మూడింటిని కొంచెం సేపు చల్లారిస్తాం. చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకుంటాం. చూసారుగా, ఇప్పుడైతే చల్లారిపోయాయండి. వీటిని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడైతే నేను మిక్సీ పడుతున్నానండి. మిక్సీ పట్టేశాను. ఇప్పుడు నేను దీన్ని అయితే ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. చూసారుగా, నెయ్యి ఎలాంటివి ఏమీ యాడ్ చేయకపోయినా వీటిని మనము వండ పట్టేలాగా తయారైపోయింది పౌడర్. ఈ పౌడర్ అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు వండబట్టేస్తామండి. చూస్తారు కదా, లడ్డూలు అనేవి తయారైపోయి వీటిని ఏం చేస్తానంటే ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను. వీటిని చిన్న వాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు డైలీ తీసుకోవచ్చండి. బాగా బలాన్ని చేకూరుస్తుంది. అట్లాగే మేమైతే ఏం చేస్తామంటే ఎవ్రీడే లంచ్ చేసిన తర్వాత డైలీ ఒక లడ్డు తింటామండి. మా అత్తమ్మ చెప్పింది, డైలీ ఒక లడ్డు తింటే బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. సో అందుకని చెప్పేసి డైలీ ఆఫ్టర్ లంచ్ తర్వాత ఒక లడ్డు తీసుకుంటాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే.
అందరి ఛానల్స్తో పాటు నా ఛానల్ మీద కూడా ఒక కన్నేసి ఉంచండి. ఓకే, బాయ్ బాయ్.